హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కటి పిల్లో కవర్స్ అనేవి రెడీ చేసుకుందాం ఈరోజు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ క్లాత్ వచ్చేసరికి డోర్ కర్టన్ క్లాత్స్ అండి, మిగిలిపోయినాయి. నేను మీషోలో ఈ డోర్ కర్టన్స్ అయితే బుక్ చేశాను. ఏది తీసుకున్నా సరే ఒకటే రేట్ అనమాట. సో ఎంఆర్పి వచ్చేసరికి 9 ఫీట్ తీసుకోండి, 7 ఫీట్ తీసుకోండి, అలాగే 5 ఫీట్ తీసుకోండి. డోర్ కర్టన్స్ ఒకటే రేట్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను తక్కువ ఎందుకు తీసుకోవాలి, ఎక్కువగానే తీసుకుందాం, డబ్బులు పెట్టాను కదా అన్నట్టుగా అండ్ 9 ఫీట్ అని అయితే డోర్ కర్టన్స్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా నాకు ఎంత కావాలో అంత సైజులో కట్ చేసేసి డోర్ కర్టన్స్ అయితే పెట్టేశాను. ఈ మిగతా క్లాతుల్ని ఏం చేద్దామనేసి అనుకునే లోపల ఎలానో నాకు పిల్లో కవర్స్ అయితే లేవన్నమాట. సో అందుకోసమే ఇంకా పిల్లో కవర్స్ అనేవి కుట్టుకుందాం అనేసి ఇక్కడ కుడుతున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ నా పిల్లో కవర్స్ అనేవి చినిగిపోయినాయి. ఇంక ఈ 2 కవర్స్ చాలా బాగుంటాయి కదా అన్నట్టుగా కుట్టాను అనమాట. ఇక్కడ ఏం లేదండి, పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా, సో సేమ్ దాని సైజ్ తీసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, అంతేనే, ఇంకేం ఉండదు. అక్కడ పిల్లో కవర్స్ వచ్చేసరికి కరెక్ట్గా అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా చాలా చక్కటి సైజుల్లో ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా కట్ చేసేసాను. సేమ్ మా పాత పిల్లో కవర్స్ ఎంత అయితే సైజు ఉందో అంతలోనే ఉన్నాయి అన్నమాట. చక్కగా ఇక్కడైతే కటింగ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా, చక్కగా కటింగ్ అయితే చేసేసాను. ఇటు సైడ్ ఒక కుట్టు, అటు సైడ్ ఒక కుట్టు అయితే ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, సైడ్ అయితే చక్కగా కుట్టు అయితే వేసేసాను. ఈ మిగతా క్లాత్ని ఇలా మడిచి అనమాట సైడ్కి అయితే ఒక కుట్టేస్తూ ఉన్నాను. సో అలాంటప్పుడు తలగడ అనేది బయటికి రాకుండా అలా లోపలే లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. పిల్లో కవర్ కట్ చేసేటప్పుడు కరెక్ట్ సైజులోనే కట్ చేయాలి, కానీ ఒక 5 ఇంచ్ ఒక సైడ్ క్లాత్కి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన క్లాత్ని ఇలా మడిచేసినట్టుగా అయితే చాలా చక్కగా వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి రెడీమేడ్ పిల్లో కవర్స్ ఎలా దొరుకుతాయో అలానే మనం కుడుతున్నాము. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టుగా అయితే క్లారిటీగా తెలుస్తుందండి. అక్కడక్కడ కట్ చేసినట్టుగా అయితే మనకు వీడియో అనేది క్లారిటీగా తెలియదు. సో కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి పనికొస్తుంది అనేసి మాత్రమే పెడుతున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పిల్లో కవర్స్ అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసి పైనుండి అయితే చక్కగా ఇలా మడత పెట్టేసి కుట్టేశాను అనమాట. అలా కుట్టడం వల్ల బయటికి తలగడ అనేది పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చక్కగా క్లాత్ని అయితే తిరిగేయాలి. తిరిగేసి 1 ఇంచు అటు సైడు 1 ఇంచ్ ఇటు సైడు చక్కగా ఇంకొక కుట్టి వేసుకున్నట్టుగా అయితే పిల్లో కవర్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కటి పిల్లో కవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ క్లాత్ కాకుండా ఇంకా కాటన్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. సో లేదా ఏదైనా దళసటి చీర ఉన్నా సరే పిల్లో కవర్స్ కుట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో నేనైతే ట్రై చేద్దాం అన్నట్టుగా కుట్టాను, వీడియో పెట్టాను అనమాట. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకోసారి పెట్టమని కామెంట్ చేయండి. డెఫినెట్లీ మంచి క్లాత్ని తెచ్చి మీకోసం నేను చక్కగా కుట్టి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, సో కటన్స్
కుషన్స్ కూడా వైటే అండ్ పిల్లో కవర్స్ కూడా వైటే అనమాట. క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టుగా కుట్టాను. ఇక్కడ చూసారు కదా తలగడ కవర్లకి భలే సెట్ అయిపోయినాయి. ఒకేళ లూజ్ ఉన్నా సరే ఈ పైనుండి ఒక కుట్టేసేసినట్టుగా అయితే టైట్ అయిపోద్ది అంతేని. ఒకసారి మా బెడ్ పైన పిల్లో కవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీడియోని అసలు లైక్ చేయండి.